కలిసి ఉండలేని మనుషులు కలిసి వెళుతున్నారు. వాళ్ళ నుదుటున రాసి ఉన్నదే నేను చెప్తున్నానమ్మా. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు స్వామి. పెళ్ళా? ప్రేమంటే పార్కుల్లోనూ థియేటర్లలోనూ రొమాన్స్ చేసుకోవడం కాదు, ఎప్పటికీ ఒక్కరి చేయని ఒకరు విడిచిపెట్టకపోవడం. మనిషికి సంకల్పం ఉంటే అవకాశాన్ని ఆ దేవుడు ఏదో రూపంలో చూపిస్తాడు. నీకు కాబోయే భార్య రూపంలో చూపించాడు నాన్న. వెరీ వెరీ హ్యాపీ నాన్న. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అయ్యయ్యో, శబ్దం వస్తుంది. ఏం కాదులే. ఎంత ధైర్యమే నీకు? ఈ శిరీష ఉండగానే కార్తీక్ ని బాధ పెడతావా? కార్తీక్ ని గాయపరిచి రక్తం వచ్చేలా చేస్తావా? నిన్ను కత్తితో పొడిచేస్తాను, గన్తో కాల్ చేస్తాను, బాంబుతో లేపేస్తాను. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు, అర్థమైందా? జీవం లేని ఒక ముళ్ళు మీద ఇంత శాడిజమా? నా కార్తీక్ జోలికి ఎవరైనా వస్తే వాళ్ళ పరిస్థితి కూడా ఇంతే. ప్రేమలో ఎంత ఫీల్ ఉంటుందో పెయిన్ కూడా అంతే ఉంటుంది కదా? అవును, అందుకే ఒక రచయిత ప్రేమ గురించి ఏం రాశాడో తెలుసా? భాషకందని భావం ప్రేమ, అనాదికి ఆది, అనంతానికి అంతం ప్రేమ, వేదన లాంటి నివేదన ప్రేమ, రాయిలా ఉంటూ రా ఇలా అని పిలిచేది ప్రేమ, కలవరాన్ని కలల వరాన్ని ఇచ్చేది ప్రేమ, కాలాన్ని చీల్చి క్షణాలుగా మార్చేది ప్రేమ అని రాశాడు. వద్దన్నా ఇవ్వాలనిపించే ముద్దు కూడా ప్రేమే. అమ్మని, నువ్వు ఆల్రెడీ ప్రేమలో మునిగి తెరుతున్నావా? అందుకేనా నన్ను చీకొట్టావు? అసలు వీడెవడు? ఎలా ఉంది? ప్రియురాలి ముద్దు తేనెలా ఉంటుందని ఏ కవి చెప్పలేదా? ఒక రచయిత్రి చెప్పింది. ఎవరావిడా? శిరీష అని. హే, నిన్ను ముందు వీణ్ణి వేసేస్తే ఒక పనైపోతుంది, లేకపోతే ఇది వీడి వెంట పడుతుంది.
వసే శిరీష, నిన్ను వదలను. నానా, నానా, ఒరే మనవడా, ఈరోజు కోడిని కొయ్యమంటావా కుక్కను కొయ్యమంటావా? అన్నం లేకపోయినా పర్వాలేదు గాని మీ తండ్రి కొడుకులిద్దరికి మందులోకి మంచిం కావాలి కదా. మాటి మాటికి కాలి కింద ముళ్ళులా తగులుతున్నావు. చంపేస్తా ముసలి. వదలరా, నీకే చెప్పేది. వదలరా, నీకే చెప్పేది. తల్లి కొడుకును చంపకూడదనేది నాన్న సెంటిమెంట్, మనవడిది కాదు. జాగ్రత్త. అత్తయ్య, తల్లి శాపం తగిలితే ఏమవుతుందో నీకిప్పుడు అర్థం కాదురా. నానా, నానా, ఏమైంది నాన్న? అమ్మా సుభద్ర, ఎక్కడికమ్మా? వీడింత కోపంగా వచ్చాడంటే కొంపలు ముంచే పనేదో పడినట్టుంది. నాన్న నాన్న అంటూ అరుస్తూ వెళ్ళాడంటే ఏదో కుట్రకు పునాది వేస్తున్నట్టుంది. చూసేస్తానత్తయ్య. వద్దమ్మా, వద్దు. వాళ్లకడ్డుపడిన ప్రతిసారి నిన్ను నరక యాతన పెడుతున్నారు. వద్దు. అత్తయ్య, ఒక మంచి పని కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు, మీరుండండి అత్తయ్య. నా కాబోయే పెళ్ళం ఎవరితోనో తిరుగుతోంది. అది వాడికి ముద్దు పెట్టడం, వాడు దానికి ముద్దు పెట్టడం కళ్ళారా చూశాను. అది ఆల్రెడీ వేరే ట్రాక్ లో ఉందంటే ఇంకా నా ట్రాక్ లోకి ఎందుకు వస్తుంది? ఎవడు వాడు? ఎక్కడుంటాడు? అదే తెలీదు. అందుకే ఆగిపోయాను. అత్త కూతురన్న అధికారంతో వెళ్లి గొడవ పెట్టుకుందాం అనుకున్నాను. మళ్ళీ అది ఎలాంటి పని చేస్తుందోనని ఆగిపోయాను. సిచ్యువేషన్ ఇంతదాకా వచ్చిందంటే ఇంకా ఆగకూడదు. శిరీషకు స్పాట్ పెట్టే సమయం వచ్చేసింది. ప్రస్తుతం మనది చాలా బ్యాడ్ టైం నడుస్తుంది. ఆ బ్యాడ్ టైంని మనం గుడ్ టైంగా మార్చుకోకపోతే మనం ఉన్నామన్న సంగతి జనం మర్చిపోతారు నాన్న. ఏం చేయమంటావో చెప్పు నాన్న, చేసేస్తా. ద్రౌపది వస్త్రాపహరం. అవునన్నా, శిరీష వస్త్రాపహరణం జరగాలి. పురాణాల్లో చీరలు లాగడం దగ్గరే ఆగిపోయింది. ఇక్కడ అలా ఆగకూడదు. ఆనాడు కృష్ణుడు వచ్చి కాపాడాడు, ఈనాడు ఎవ్వడూ వచ్చి కాపాడకూడదు. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె, ద యంగెస్ట్ బిజినెస్ ఉమెన్ ఎంటర్ప్రీనియర్ మిస్ శిరీష రేపైపోయింది అని అన్ని పేపర్లలోనూ ఛానల్స్లోనూ రావాలి. దాన్ని భంగం చేసేయి, చరిత్రలో నిలిచిపోయేలా చేసేయి. అప్పుడు అది చచ్చినట్టు నిన్నే కట్టుకుంటుంది. భంగం చేసిన వీడియోని షార్ట్ ఫిల్మ్లా ఎడిట్ చేసి శిరీష శోభనం అనే ఒక మంచి టైటిల్ పెట్టి చక్కని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి ఆ కృష్ణరాజు గారికి పంపిస్తే మనం వేసిన స్కెచ్ వర్కౌట్ అవుతుంది. నేను మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను.
ఎలా వర్కౌట్ చేయాలో చెప్పు చాలు. ఆ మిలిటరీ గాడి కూతుర్ని ట్రైనింగ్ సెంటర్ నుంచి పికప్ చేసుకోవటానికి శిరీష వెళుతుంది. అప్పటికే నువ్వు పొదల చాటును దాక్కొని రెడీగా ఉండాలి. శిరీష రాగానే పంజా విసరాలి. ఆ తర్వాత ఏం చెయ్యాలో నేను నీకు చెప్పక్కర్లేదు కదా. బిగ్ స్క్రీన్ మీద చలపతిరావు గారు సెంచరీ పూర్తి చేశారు. స్మాల్ స్క్రీన్ మీద ఈ పరశురాముది సెంచరీ పూర్తవుతుంది. చేసేస్తాను. నువ్వు గర్వపడేంత గొప్పగా చేసేస్తాను. త్వరగా గుడ్ న్యూస్ చెప్పు. సరే. శిరీష, శిక్ష వేసేశా. అమలు చెయ్యడానికి నా కొడుకు వస్తున్నాడు. ఉదయాన్నే అమ్మ దోశలు తిని నాన్న దోశలు వినేవాడివి. ఇప్పుడు ఇంట్లో తిట్ల సుప్రభాతం వినకపోతే నాకు బోర్ కొడుతుంది. ఏం చేయాలో ఏంటో అర్థం కావడం లేదు. నా శత్రువు ఎక్కడో లేదు, నా చెల్లెల రూపంలోనే ఉంది. రే అన్నయ్య, అమెరికాలో తెల్లతోలమ్మాయిలు కనపడగానే వెంటపడి తిరక్కు, పొరపాటును లవ్ చేసేకు. అమ్మా తల్లి, మీ అన్నయ్యకి అలాంటి లేనిపోయిన ఐడియాలు దయచేసి ఇవ్వద్దు. ఏదేమైనా సుబ్బలక్ష్మి నిన్ను ప్రేమించడం యు ఆర్ సో లక్కీ అన్నయ్య. ఎంతసేపు అలా చూసుకుంటారు? తొందరగా బ్యాగ్ సర్దు. మీకు కొడుకు మీదున్న ప్రేమనంతా నా ద్వారా చెప్పారు. మీ మీద మాత్రం కోపం పెంచుకునేలా చేశారు. తండ్రి కొడుకులిద్దరి మధ్య ఉన్న అడ్డు కూడా తొలగిపోయేసరికి కొడుకు చాలా దూరం వెళ్ళిపోతున్నాడు. అదే కదా మీ బాధ. ఏమండి, మనము ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి సెండ్ ఆఫ్ ఇద్దాం. వద్దు వద్దు గీత. వాడు కారెక్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళే లోపే నువ్వు తట్టుకోలేవు. ఏడ్ చేస్తావు. ఏమండి, అది చూసి వాడు బోరును ఏడ్చేస్తాడు. తల్లి కొడుకులను విడతీస్తున్నానన్న భావం ఆ శిరీష కూడా వస్తుందేమో. అన్నిటికంటే వాడి భవిష్యత్తు కదా మనకు కావాల్సింది. ఎయిర్పోర్ట్కి వెళ్దాం అంటావా? వద్దండి, వద్దు. వాడు బాగా చదువుకొని పైకి రావాలి, అంతే. నాకంతే కావాలి. మనం వెళ్ళొద్దులే. వద్దండి. కార్తిక్, బ్యాగ్ రెడీ. మమ్మీ, బ్యాగ్ రెడీ.
మామీ నేను రెడీ. ఏం మర్చిపోలేదు కదా? లేదమ్మా. నాన్న, నాదో చిన్న డౌట్. యుఎస్ఏ వెళ్ళాక నన్ను మీరు తిట్టాలంటే ఏం చేస్తారు? ఫోన్ చేసి తిడతారా లేకపోతే ఫోటో చూసి తిడతారా? వెరీ సింపుల్ కార్తీక్. వెబ్ క్యామ్ ఆన్ చేసి అంకుల్ ఎదురుగా పెడితే సరిపోతుంది. సూపర్ ఐడియా. సరే సరే, టైం అవుతుంది, పదండి. నాన్నగారు, అన్నా, దూరంగా ఉన్నప్పుడే మనుషుల విలువ తెలుస్తుంది అంటారు. గీత, రేపు నా కొడుకు లేని లోటు ఈరోజే తెలిసిపోతుంది. చిన్నప్పుడు నా ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి మీరు నన్ను కొట్టినప్పుడు మీ మీద నాకు కోపం వచ్చేది. ఆట నుండి ఆలస్యంగా వచ్చినప్పుడు కొడితే మీ మీద ద్వేషం కలిగేది. బాధ్యత లేకుండా బలాదురుగా తిరుగుతున్నప్పుడు పనికిరాని వాడా అంటే ఈ ఇంట్లో ఎందుకు పుట్టానా అని అనిపించేది. తండ్రి తిట్లు కొడుకు భవిష్యత్తుకి మెట్లని చాలా లేటుగా తెలుసుకున్నాను. తండ్రి కోపాలు కొడుకు బాలిట ఆశీర్వాదాలని ఇప్పుడిప్పుడే తెలుసుకున్నాను నాన్న. ఈ రోజు కోసమే 25 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. What you said is exactly right. తండ్రి తిట్టాడనో కొట్టాడనో ఏ కొడుక్కి కోపం రాకూడదు. ఎందుకు తిట్టాడు, ఎందుకు కొట్టాడు అన్న ఆలోచన మాత్రమే రావాలి. అప్పుడే ఏ కొడుకైనా మంచివాడు, గొప్పవాడవుతాడు. నా కొడుకు గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలని ఆశతోనే తిట్టాను, కానీ నా కొడుకు మీద నాకు ఎలాంటి ద్వేషమూ లేదు. ఏంటండి ఎప్పుడూ లేంది ఈరోజు చిన్నపిల్లాళ్ళ ఏడుస్తున్నారు? నా కొడుకు నాకు దూరం అయిపోతుంటే ఆ దూరం నా గుండె చాలా భారంగా ఉంది గీత. కోపతాపాలు, రాగద్వేషాలు ఏమి చూపించుకున్నా కళ్ళ ముందే చూపించుకోవాలి. సర్వేయర్ చంద్రశేఖర్ ఒకరి కన్నీళ్లు తుడిచేవారే గాని కన్నీరు పెట్టుకునేవారు కాదు. మీరు ఏడిస్తే నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను.
అంకుల్, కార్తీక్ తన డ్రీమ్స్ నే కాదు మీ డ్రీమ్స్ ని కూడా తీరుస్తాడు. యూ డోంట్ వరీ. వన్ డే హిల్ బికమ్ ఏ బిగ్ స్టార్. అంతా నీ పుణ్యం తల్లి. ఇదే వద్దన్నానంటే. సరే, టైం అవుతుంది, పదండి పదండి. పద. ధర్మార్థ కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను. ఈ వాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను.